వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొండా సురేఖ బిగ్ డిస్కషన్ జరుగుతుంది. మరి ఆమెని పార్టీలో ఉంచుతారా? మరి రేవంత్ రెడ్డి గారు బర్తరఫ్ చేస్తారా? లేదంటే పార్టీ అధిష్టానం ఏదైతే ఏఐసిసి క్రమశిక్షణ సంఘం ఏదైతే ఉందో మల్లు రవి ఆధ్వర్యంలో వాళ్ళు ఇప్పటికే ఇచ్చినటువంటి నివేదిక ఆధారితంగా పార్టీ చర్యలు తీసుకుంటుందా? లేదు అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వేస్తున్నటువంటి ఎత్తుగడలు చూస్తూ ఉంటే ప్లాన్ బి ఏమన్నా అమలు పరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొండా సురేఖ గారు రాజీనామా చేసే పరిస్థితి లేదు. ఆమె తన పనులు తాను చేసుకుంటా పోతోంది. పార్టీకి లాయల్గానే ఉన్నానని చెప్పే ప్రయత్నం కొండా సురేఖ చేస్తోంది. సో ఇక రేవంత్ రెడ్డి గారు కూడా లండన్ నుంచి వచ్చిన తర్వాత మేఘాల మీద కొండా సురేఖను బర్తరఫ్ చేసేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మొత్తం ఆ కొండా ఎపిసోడ్లోనే కొంత ఒక రకంగా చెప్పాలంటే అది దీపావళి రోజు వర్షం పడితే ఎట్లయితే లక్ష్మీ డమాక్ కనుక పేలకుండా తుస్సు అంటుందో అట్లా తుస్సు అనిపించిండు వాస్తవానికి. ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆయన తరఫు ఆయన వర్గం వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళ మీద నీళ్లు జల్లినట్టు అయిపోయింది. ఎందుకంటే విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇక వస్తానే బర్తరఫ్ చేసేస్తారు, కొండా ఎపిసోడ్ పులి స్టాప్ పడిపోయిందని మంత్రులు ఒక్కసారిగా చెలరేగిపోయారు. మరోవైపు కొండా సురేఖ గారికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు పొమ్మన్లేక పొగబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఓఎస్డి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఎవరైతే సుమంత్ ఉన్నాడో సుమంత్కి సంబంధించినటువంటి అరెస్టుల పర్వం చూసినా లేదు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గత రాత్రి తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏదైతే డెప్యుటేషన్ల మీద ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులను ఉన్నతాధికారులను అది కూడా ఒక 20 మంది దాకా ఉన్నారో ఆ 20 మందిని కూడా ఎమ్మటే ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలని ఒక అటువంటి అంశం తీసుకున్నా లేదు, ఇక రేవంత్ రెడ్డి గారు తనంతటి తానే వెళ్ళిపోయేలాగా స్కెచ్ వేశారు ఈ పరిణామాలను చూస్తూ ఉంటే. ఎందుకంటే కొండా సురేఖ గారు ఎక్కడ తగ్గట్ల. మరొక వైపు ఆమె తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవాళ కూడా వన మహోత్సవ కార్యక్రమంలో వరంగల్లో ఆమె పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఈ మొత్తం ఇష్యూ తర్వాత వరంగల్కి మొదటిసారిగా ఆమె వెళ్ళింది. సో ఇప్పుడు మరి ఆమె ఒకవైపు ఇప్పటికే మల్లికార్జున ఖర్గే గారితో భేటీ అయ్యి వచ్చినటువంటి సందర్భంగా మరి బెంగళూరు మీద చక్రం తిప్పుతున్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ గారు సేఫ్ గేమ్ అని ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకొక ప్రచారం ఇవాళ ఏ క్షణమైనా ఆమెకు ఉద్వాసన పలికే సూచనలు కనిపిస్తున్నాయి, ఆమెను సాగనంపే సూచనలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక చర్చ ప్రధానంగా ఒక స్పెక్యులేషన్స్ ఒక వర్గం మీడియా చేస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం లండన్ నుంచి రాగానే ఏదో చేస్తారనుకుంటే ఏది చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన ఏమన్నాడు, పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే అది దానికి కట్టుబడి ఉండాలి అని ఒక బయట అయితే ఇచ్చేసాడు. ఒకసారి చూడండి అది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ మేము మీరు అందరూ కట్టుబడి ఉండాలి. ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. సో చూసారు కదా రేవంత్ రెడ్డి గారు బయట ఆయన ఏమంటాడో. సో ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, ఊహాజనితం అంటున్నాడు. మరి ఏది ఊహాజనితం? మరి ఎవరు ఊహించినారు ఊహాజనితమైనటువంటి స్టోరీస్ని? మరి ఊహాజనితం ఆమె సేఫ్ గేమ్ అని ఉంటాం ఊహాజనితమా, లేకుంటే లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏదో చేస్తారు మీరు అని ఎక్స్పెక్ట్ చేయడం ఊహాజనితమా, బర్తరఫ్ జరిగిపోతుందని చెప్పడం ఊహాజనితమా, లేదు ఇప్పుడు మీరు పార్టీలోనే అధిష్టానం తీసుకునే ఫైనల్ నిర్ణయం అని చెప్పడం ఊహాజనితమా? మరి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారి వర్గం పెద్ద ఎత్తున చేసినటువంటి వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా నీళ్లు జల్లినట్టు అయిపోయింది. ఇంకా సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యేల పరిస్థితి విషయం అంతమంది దాదాపుగా 43 మందికి ఫోన్ చేస్తే మొన్న వచ్చినటువంటి ప్రెస్ మీట్ పెట్టినటువంటి వాళ్ళ సంఖ్య చూసాం. సో సీఎం స్థాయి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సాయంత్రం ఎమ్మెల్యేల మీటింగ్ పెడితే వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య 20. మొన్న వచ్చినటువంటి వాళ్ళలో కూడా సగం మంది రాలేదు ఈ మీటింగ్కి. తర్వాత ప్రెస్ మీట్కి కూడా మొత్తం మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అంటే సగం మందే వచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ బిగ్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బలం ఎంత అని. మరి ఒకవైపు కొండా సురేఖ గారి మీద అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అంటే అది మళ్ళీ $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఒకవేళ నిజంగా చర్యలు కనుక తీసుకుంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ అధిష్టానమే బలవంతులు చేసే ప్రయత్నం చేస్తుంది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని మరొకసారి బలవంతుడిగా చేసే ప్రయత్నం చేస్తుందా? మరి ఇదంతా కూడా కొంత స్ట్రాటజికల్గా ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీని? అట్లా వదిలేస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇతరులు కూడా ఏకుమేకై కూర్చునే అవకాశం ఉంది అని ఒక చర్చ. ఎందుకంటే ఇప్పుడు నిన్నటి ఇదినే చెప్పేశారు రేవంత్ రెడ్డి గారు, ఇక ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవ్వరు కూడా ఇంకా కొండా సురేఖ ఎపిసోడ్లో ఆ వివాదం గురించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేశారు. అంటే ఇక్కడికి పులి స్టాప్ పెట్టేసిండు ఆయన. మరి ఆయన కాడే హైకమాండ్ మీద వేసేసి
సైలెంట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ సైలెంట్ గేమ్లో ఒకవైపు ఏమో కొండా వర్గానికి ఇబ్బంది పెట్టే కార్యాచరణ జరుగుతుంది, అధికారం చేతిలో ఉంది కదా అని. మరి ఆమె రాజీనామా చేసే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఇప్పటికే బీసీలు పెద్ద ఎత్తున తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంటే అటువంటి కామెంట్స్ చేస్తూ ఉంది. అంటే బీసీ మంత్రి, మహిళా మంత్రి, మరి ఇటువంటి బర్తరఫ్ చేస్తే ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటి, బీసీల్లో 2 క్యాస్టులు కూడా ప్రధానమైనటువంటి సెగ్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒకటి మున్నూరు కాపు, కొండా మురళి గారు మున్నూరు కాపు, కొండా సురేఖ్ గారు పద్మశాలికి సంబంధించినటువంటి కమ్యూనిటీ. సో ఇప్పుడు 2 వర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బీసీ పార్టీ, బీసీలకు మేము సముచిత న్యాయం కల్పిస్తాం, బీసీలకు మొత్తం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో ఈ ఎపిసోడ్తో అర్థమైపోతుంది. సరే ఆమె ఏదో చేసినట్టంటే ఆమెమి మొత్తం ఆధారాలు ఏం బయట పెట్టలేదు కదా. ఆమె సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మాట్లాడే కల్చరే కదా. మరి గతంలో జగ్గారెడ్డి గారిని తీసుకున్నా, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా పిసిసికి సంబంధించినటువంటి చీఫ్ పదవినే రేవంత్ రెడ్డి గారు కొనుక్కున్నారు. మాణిక్యం ఠాకూర్ గారు ఆనాడు ఉండే, మరి ఆయనకిచ్చి కొనుక్కున్నాడని చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎంత రాజకీయం నడిచింది తెలంగాణలో. మరి వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోలేదే. ఇక జీవన్ రెడ్డి గారు అయితే ఇక చేయాల్సినటువంటి అన్ని చెప్పి 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 కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మారట్లే, కాంగ్రెస్ మారట్లే అని చెప్పి ఆయన బీఆర్ఎస్ పార్టీకి మారిండు. ఇక జగ్గారెడ్డి విషయం, జగ్గారెడ్డి అయితే మొత్తం మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేక వర్గం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని జగ్గన్న టికెట్ రాహుల్ గాంధీ ఇస్తా అంటాడు. అసలు వాస్తవానికి ఈ మొత్తం వివాదానికి అసలు ఆజ్యం పోసింది ఎవరు, బీజం వేసింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే. మరి ఎందుకు ఆ వ్యాఖ్యలు రేవూరు ప్రకాష్ రెడ్డి గారి మీద ఆ రోజు అక్కడ పరకాల్లో చేయాల్సి వచ్చింది అంటే, మరి దీనికి మంట పెట్టింది రేవంత్ రెడ్డి గారే, ఆజ్యం పోసింది రేవంత్ రెడ్డి గారే, బీజం వేసింది రేవంత్ రెడ్డి గారే. కానీ ఇప్పుడు ఎంటైర్ వ్యవహారంలో చర్యలు ఎవరి మీద తీసుకుంటున్నారు, ఒకవేళ తీసుకోవాల్సి వస్తే మళ్ళీ కొండా సురేఖ్ గారి మీద చర్యలు తీసుకుంటారనే ప్రచారం. మరి నిజంగానే మరి రాగానే బర్తరఫ్ చేసేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని మార్చుకొని అధిష్టానం మీద నెట్టేసిండు ఒక్కసారిగా. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క బలం తేలిపోయింది కాంగ్రెస్ పార్టీలో. వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారి అనే విషయం అర్థమైపోయింది అందరికీ. మరి ఎందుకు ఆయన అంత స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోయాడు అంటే మళ్ళీ అక్కడ అధిష్టానం చర్చ. ఇంకోటి ఏంటి, మళ్ళీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడదు ఈ వివాదం మీద అంటారు. మళ్ళీ ఏంటి, అసలు కొండా సురేఖ గారికి సంబంధించి కాదు, ఇక భవిష్యత్తులో ఎవరు గాంధీ భవన్ ముందు బైఠాయించి ధర్నాలు చేసినా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని సాగనంపాల్సిందే, లేదంటే పార్టీకి బాగా వ్యతిరేకత వస్తుంది, పెద్ద ఎత్తున చెడ్డ పేరు వస్తుంది. అలా వదిలేస్తే ఏదో 10 మందిని వేసుకొని వచ్చి ధర్నాలు చేసి సరిపోదు, కరెక్ట్ కాదు, ఏదో ఉంటే కూర్చొని చర్చించుకోవాలని రేవంత్ రెడ్డి గారు నిన్న ఎమ్మెల్యేలకి స్వయంగా చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఇంకొక కొత్త పరిణామం ఏమైంది, కాంగ్రెస్ పార్టీలో కొత్త కుంపటి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మంత్రి పదవి నుంచి కొండా సురేఖ గారిని తప్పిస్తారన్న ఒక ప్రచారము చర్చ పార్టీలో జరుగుతోందో, ఇప్పుడు ఆ యొక్క మంత్రి పదవుల్లో మమ్మల్ని తీసుకోండి, మా జిల్లాకు ప్రియారిటీ ఇవ్వండి అని అదొక కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి నిన్న భూపతి రెడ్డి గారు ఏమంటారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ 3 జిల్లాలకు మంత్రి పదవి ఒకటే ఉంది. ఏది దామోదర ఒక మంత్రి ఉన్నాడు 3 జిల్లాలకు కలిసి. ఇవాళ మేము అడుగుతున్నాం నిజంగానే మా నిజామాబాద్ మంత్రి పదవి ఇవ్వండి. అఫీసర్ రికార్డు చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి వచ్చి, ఎందుకంటే అది పార్టీ ఇష్టము, ప్రభుత్వం ఇష్టం, ముఖ్యమంత్రి గారి ఇష్టం మీద ఉంటుంది. ఎందుకు కూడా ఆయన మాజీ విప్పు ఇస్తే స్వాగతిస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే బీసీ మహిళా మంత్రిని తప్పిస్తారో అని ఒక ప్రచారం జరుగుతుందో, బర్తరఫ్ అనే వార్తలు వచ్చిందో, ఇప్పుడు భూపత్ రెడ్డి గారు మళ్ళీ బయటకు వచ్చి ఒక కొత్త వివాదం స్టార్ట్ చేసిండు. ఇరువర్తి అనిల్ ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారో ఆయన మాజీ విప్పు, మాజీ ఎమ్మెల్యే, అట్ ద సేమ్ టైం మనం మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. సో ఇప్పుడు అతన్ని ఇరువర్తి అనిల్ గారిని క్యాబినెట్లోకి ఎందుకు తీసుకోకూడదు, మా జిల్లాలకి న్యాయం జరగట్లేదు అని భూపత్ రెడ్డి గారు ఒక కొత్త ఈక్వేషన్ తెర మీద పెట్టింది. దీని వెనకాల కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇరువర్తి అనిల్ గారి పేరు రాకపోతే రేవంత్ రెడ్డి గారిని మనం పెద్దగా ఉన్నాడు అని అనుకోవడానికి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇరువర్తి అనిల్ గారి పేరు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ఉండి నడిపిస్తున్నారేమో దీన్ని కూడా అని అనిపిస్తుంది. మరి నిజంగా ఇవాళ కొండా సురేఖ గారి ఎపిసోడ్లో ఆమెకు ఒక రకంగా మద్దతు పెరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి అయినా, భట్టి విక్రమార్కకు సంబంధించి అయినా, లేదంటే ఇతరత్ర మంత్రులు కూడా ఇవాళ ఎవరు నోరు మెదపనటువంటి పరిస్థితి వాస్తవానికి. ఇంకోటి ఏంటి, ఇవాళ రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అధిష్టానంలో బెంగళూరుకు సంబంధించినటువంటి చర్చలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో దాని తర్వాత ఒక ఫైనల్ డెసిషన్ అధిష్టానం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా అధిష్టానం మీద నెట్టేసినటువంటి నేపథ్యంలో ఇంకొక కీలకమైనటువంటి పరిణామం ఏంటి ఈ ఎపిసోడ్లో అంటే, ఎప్పుడైతే భట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన రాగానే వెళ్ళి భేటీ అయిందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా భట్టి విక్రమార్క గారికి ఈ మొత్తం ఎపిసోడ్ని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశారు. భట్టి విక్రమార్క గారే
భారం మోసుకుంటా ఆమెతో రాజీనామా చేయించాలి అనే ఒక ఆలోచనకి ఆ బాధ్యతల్ని డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారికి ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది కొంత పొలిటికల్ సర్కిల్స్లో. సో కాబట్టి ఇదంతా చూస్తుంటే ఓవరాల్గా మళ్ళీ అధిష్టానం మీద వేయటం, లేకుంటే సీనియర్ల మీద భుజం పెట్టి కొండా సురేఖని కాల్వటం, అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ కొంత ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ని వీక్ చేసి ఆయన బలమేందో తేల్చుకొని ఇప్పుడు ఆమె ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి ఇప్పుడు మళ్ళీ భట్టి విక్రమార్క గారిని పావుగా వాడుకుంటూ కొండా సురేఖ గారి మీద ఎక్కువ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా చూస్తుంటే నిజంగానే అధిష్టానం అంత సాహసం చేసి కొండా సురేఖ గారిని తప్పించే అవకాశం ఎంతవరకు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం వచ్చి రాగానే ఏదో చేస్తాడు అనుకుంటే ఏమీ చేయలేనటువంటి నేపథ్యంలో ఎవరూ మాట్లాడదని చెప్పడం, ఎమ్మెల్యేలు కనీసం ఆయన పిలిస్తే రానటువంటి నేపథ్యం, అంటే ఆయన షాడో ఇవాళ ఎమ్మెల్యేల మీద పడకూడదని ఎమ్మెల్యేలు కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్వేచ్ఛ కూడా లేదు. ఒకవేళ నిజంగా అంత స్వేచ్ఛ ఉంటే ఇవాళ బర్తరఫ్ చేసేయాలి రేవంత్ రెడ్డి గారు. ఆయనకున్నటువంటి దూకుడుకి, ఆయనకున్నటువంటి దుందుడుకు స్వభావానికి, ఆయనకున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్కి ఖచ్చితంగా చేసేయాలి. కానీ చేయలేకపోయాడు ఆయన. కాబట్టి అధిష్టానం కూడా అంత ఫ్రీ హ్యాండ్ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదేమో అని అనిపిస్తుంది. అంటే ఇది మళ్ళీ పార్టీ మీద నెట్టడం, పార్టీ సంస్థాగతంగా చర్చలు జరపడం, క్రమశిక్షణ కమిటీ ఇదంతా జరుగుతున్నటువంటి తంతు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో అని అనిపిస్తుంది. మరి నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందో మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.